మిరాజ్ అని చెప్పి ఒక టర్మ్ ఉంది ఇంగ్లీష్లో. అదే మన ఎండమావి. ఏదైనా ఎడార్లో వెళ్తున్నప్పుడు ఆ లైట్ రేస్ ఏవైతే మన దగ్గరికి వస్తున్నాయి వచ్చే ముందు రిట్రాక్షన్ జరిగి నీళ్లు లేకపోయినా కూడా నీళ్లు ఉన్నట్టు కనబడతాయి. ఎంతో ఉత్సాహంతో అక్కడ దాకా వెళ్తాం, అక్కడేం ఉండదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చెన్నై ఎయిర్పోర్ట్కి నేను ఒక ఇంటెల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను పొద్దున్న. ఫ్లైట్ UL122 అండ్ వన్ మోర్ ఫ్లైట్, రెండు శ్రీలంకన్ ఎయిర్లైన్సే చెన్నై నుంచి కొలంబో వెళ్తున్నాయి. 12 రోజుల క్రితం పెహల్గామ్ ఇన్సిడెంట్ అయింది కదా, దానికి సంబంధించిన ఒక 6 సస్పెక్ట్స్ ఆ ఫ్లైట్ లో కూర్చున్నారు అని వెంటనే చెన్నై ఏరియా కంట్రోల్ రూమ్ నుంచి శ్రీలంక కాల్ వెళ్ళింది. మీరు అది ల్యాండ్ అవ్వగానే లోపల ఉండే ఎవరిని బయటికి పంపించొద్దు, థరో చెక్స్ చేయండి, ఈ లోపల మన టీమ్ అవుట్ వచ్చేస్తుందని. ఇష్యూ చాలా సెన్సిటివ్ కాబట్టి వెంటనే అక్కడికి శ్రీలంకన్ పోలీసులు వచ్చేసారు. అక్కడ లోకల్ అథారిటీస్ ఈ పోలీసులు కలిపి ఒక్కొక్కరిని పేరు పాస్పోర్ట్ తో సహా చెక్ చేస్తూ బయటికి పంపిస్తున్నారు. ఫ్లైట్ అంతా ఖాళీ అయిపోయింది కానీ ఆ సస్పెక్ట్స్ ఎవరు లోపల దొరకలేదు. UL308 అని చెప్పి నెక్స్ట్ ఫ్లైట్ సింగపూర్ కు ఉంది. ఈ చెకింగ్ లో డిలే వల్ల ఆ ఫ్లైట్ డిలే అయింది కానీ 10-11 రోజులుగా మనం వెతుకుతున్న 6 మాత్రం దొరకట్లేదు. ఒక భారతీయుడిగా మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలనిపిస్తుంది గవర్నమెంట్ కి. లోపల చాలా కోపం ఉంటుంది. అరే మన దేశంలోకి వచ్చి తోటి సివిలియన్స్ ని చంపేశారు కదా, ఆ బ్యాకర్స్ ని, ఆ పరదా వెనకాత నుండి ఎవరైతే చేస్తారో వాళ్ళని పట్టుకోకుండా ఉండడం ఓకే, ఇట్స్ అప్ టు దెమ్ టు డిసైడ్. వాళ్ళ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు మనం చెప్పలేం కానీ అట్లీస్ట్ వీళ్ళని పట్టుకోవాలి కదా అనిపిస్తుంది కదా. అటు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, స్టేట్ అంతా పోలీసులు ఫోర్సెస్ జల్లెడ పట్టేశారు. అటు డ్రోన్స్, ఇటు థర్మల్ ఇమేజింగ్ గ్రిడ్స్, లేజర్లు గట్రా ఇవన్నీ వాడుతున్నా కూడా వాళ్ళని మాత్రం మనం పట్టుకోలేకపోతున్నాం. ఇన్ఫాక్ట్ మనకి ఇంటెల్స్ రావట్లేదు, టిప్స్ రావట్లేదు అంటే వస్తున్నాయి. ఈ లాస్ట్ 10 రోజుల్లోనే ఈ పర్టికులర్ ప్లేస్ లో వీళ్ళు ఉన్నారు అని 4 సార్లు మనకి టిప్స్ వచ్చాయి. మన ఫోర్సెస్ ఆ లొకేషన్ వరకు వెళ్ళడం, వాళ్ళు అక్కడ లేకుండా ఉండడం. నేను ఈ వీడియో బిగినింగ్ లో ఎండమావ గురించి ఎందుకు చెప్పాను మీకు అర్థమై ఉంటుంది. ఈ సిచువేషన్ మొత్తాన్ని కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తున్నా, లేదా వాళ్ళు తప్పించుకోవడం గమనిస్తున్నా నాకు ఎండమావలే గుర్తొస్తున్నాయి. ఎనీవేస్ ఐ బిలీవ్ ఇన్ అవర్ ఫోర్సెస్ ఖచ్చితంగా పట్టుకుంటారనే నమ్మకం నాకు ఉంది. బట్ ఎవరికైతే లోపల కోపం ఉందో 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, అనంతనాగ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ బైసరన్ వ్యాలీ అనేది చాలా దట్టమైన అండ్ చాలా కాంప్లెక్స్ ల్యాండ్స్కేప్ ఉండే ప్లేస్. అది చాలా డెన్స్ గా ఉండే చెట్లు, గుట్టలు, మౌంటైన్స్ ఇవన్నీ ఉండి అంటే డ్రోన్లు పంపించినా కూడా పట్టుకోలేని పరిస్థితి. మీకు సింపుల్ గా చెప్తున్నా నేను, ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మ మాన్యువల్ గా చెక్ చేయాలి. దానికి ఖచ్చితంగా టైం పడుతుంది. ప్లస్ మనకి ఇమీడియట్ యాక్షన్ అడ్వాంటేజ్ లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రీజన్ ఖచ్చితంగా మన గవర్నమెంట్ మన క్వశ్చన్ చేయాలి. ఆ రోజు ఆ దుర్మార్గం జరిగిన తర్వాత వెంటనే ఫోర్సెస్ రాలేకపోవడం వల్ల ఇమీడియట్ గా వాళ్ళు ఎస్కేప్ అయిపోవడానికి ఒక స్కోప్ దొరికింది వాళ్ళకి. నేను ఒక్కటే నమ్ముతా, ఫోర్సులు గానీ, పోలీసులు గానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ గానీ 100కి 100 సార్లు కరెక్ట్ చేయాలి. ఏ ఒక్కసారి వాళ్ళు యాక్ట్ చేయలేకపోయినా అది సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇలాంటి ఉగ్రవాదులు, బొక్కలో ఉండే ఎలకలు, పందికొక్కులు 100 సార్లు ఒక్కసారి కరెక్ట్ గా చేస్తే చాలు. ఇన్ఫాక్ట్ ఆ బైసరన్ దగ్గర కూడా ఆ రోజుకి ఏదో గుడ్డిగా వచ్చి చేసేసింది కాదు, అది గత వారం రోజులుగా తిరుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఒక పూణే రెసిడెంట్ ఒక అతని పేరు నేను డిస్క్లోజ్ చేయట్లేదు ఫర్ ఎథికల్ రీజన్స్. ఆయన ఫ్యామిలీకి వీడియో తీసుకుంటుంటే ఈ ఉగ్రవాదులు వెనకాల ఫుటేజ్ లో పడ్డారు. ఏప్రిల్ 22 ఇన్సిడెంట్ జరిగింది కదా, దానికి కరెక్ట్ గా 4 రోజుల క్రితం. మీకు ఇంకా క్లియర్ గా చెప్తున్నాను, లోకల్ సపోర్ట్ లేకుండా జరిగే ప్రసక్తే లేదు. ఇన్ఫాక్ట్ 100 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ని పట్టుకుని పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగితే 90 మంది ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడంలో గానీ, ఎలా తప్పించుకోవాలో ఆ రూట్ చెప్పడంలో గానీ అని తేలింది. మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అటు ఎకనామికల్ గానే కాకుండా ఈ ఆపరేషన్ సైడ్ లో జరగనివ్వండి, ఖచ్చితంగా పట్టుకుంటారు. ఆ నమ్మకం అందరికీ ఉంది, వెయిట్ చేస్తున్నారు అంతే. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ వదిలే ప్రసక్తే లేదన్నట్టు పాకిస్తాన్ మీడియా అవుట్లెట్స్ ని, క్రియేటర్స్ ని, ముఖ్యంగా యూట్యూబర్స్ ని, ఎక్స్ క్రికెటర్స్ ని, వీళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ ఛానల్స్ ఇండియాలో మానిటైజ్ అవ్వకుండా మొత్తం దేశంలో బ్లాక్ చేస్తారు. ఇండియన్ ఆర్మీ గురించి, ఇండియన్ గవర్నమెంట్ గురించి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి వేరే దేశంలో ఉండి మన దేశపు ఆడియన్స్ ని పెట్టుకున్న చెప్తే ఈ వీడియోలో నేను క్లియర్ గా, మనల్నే దూషిస్తూ మన దగ్గర డబ్బులు తింటున్నారు. వాళ్ళ క్రియేటర్ ఎకానమీలో చాలా పెద్ద సైజబుల్ చంక్ వాళ్ళకి వెళ్తుంది. ముఖ్యంగా షాహిద్ అఫ్రీది లాంటి వ్యక్తి, షోయబ్ అఖ్తర్ లాంటి వ్యక్తి, మహీరా ఖాన్ లాంటి వ్యక్తి, ఆతిఫ్ అస్లం లాంటి వ్యక్తులు వాళ్ళు మన దేశం గురించి మాట్లాడిన మాటల గురించి మనం చూస్తే ఈ చర్య గవర్నమెంట్ ఎప్పుడో తీసుకోవాల్సింది కదా అనిపిస్తుంది. అండ్ ఈ బ్యాన్ పాకిస్తాన్కి ఎంత నష్టం కలిగిస్తుందో అది మాటల్లో చెప్పేది కాదు. అది నిన్న IMF లో మనం కంప్లైంట్ పెట్టాం, అదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దానివల్ల పాకిస్తాన్కి ఎంత డ్యామేజ్ జరగబోతుందో మాట్లాడాం మనం. టుడే లెట్స్ టాక్ అబౌట్ ఈ ఛానల్ ని బ్యాన్ చేయడం వల్ల మన దేశానికి వ్యతిరేకంగా ఆలోచించే శక్తులకి ఇది ఎలాంటి రిటాలియేషన్ మీకు చెప్తా. వేరే అప్డేట్స్ అని ఎక్కువైపోయి దీని గురించి నేను మాట్లాడలేదు కానీ జరిగి ఆల్రెడీ 2 రోజులు అయింది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వి డిస్కస్ అబౌట్ దిస్. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూ మీద, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉండే జియోపొలిటికల్ టెన్షన్ మీద రోజు చాలా అప్డేట్స్ వస్తున్నాయి, 100లో వస్తున్నాయి. వాటిలన్నింటి నుంచి మోస్ట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొని ఒక 15-20 నిమిషాలు వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తున్నాం. మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. మీలో చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా, ఈ టాపిక్ మీద కొత్త అప్డేట్ ఏది మిస్ అవ్వకూడదు అనుకున్నా వెంటనే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే బ్యాన్ పెట్టిందో ఛానల్స్ గురించి, దాని గురించి నేను స్పెసిఫిక్స్ లోకి వెళ్ళి ఏదైనా మాట్లాడే ముందు మీకు చిన్న కాంటెక్స్ట్ ఇస్తే ఎవరెవరు బ్యాన్ అయ్యారో ఒకసారి మాట్లాడుకుందాం మనం. ఫవాద్ ఖాన్ అని చెప్పి ఆయన ఆల్రెడీ 2-3 సినిమాలు కూడా చేశారు మన ఇండియన్ మూవీస్. ఏ దిల్ హై ముష్కిల్ అని చెప్పి ఒక సినిమా, అండ్ ఆల్సో సోనం కపూర్ గారితో కూడా సినిమా చేసినట్టున్నారు. బట్ దురదృష్టవశాత్తు ఆ సంవత్సరం ఉరి సంఘటన జరిగింది. ఆ సంవత్సరం మన 19 మంది జవాన్లు చనిపోతే అదే సంవత్సరం ఆయన 2 ఇండియన్ సినిమాల్లో పనిచేశారు. చాలా ఓవర్ డిప్లొమాటిక్ గా. ఆయన దేశం చేసిందో లేదో ఆయన అనుకుంటున్నాడనే విషయాన్ని పక్కన పెట్టండి. బట్ జైషే మొహమ్మద్ చేసిందని అందరికీ తెలుసు కదా, అక్కడ వాళ్ళకి కూడా తెలుసు. ఆ పదం వాడకుండా కనీసం తీవ్రవాదులు అనుకుంటే ఆయన రిమార్క్ వచ్చింది. ఆయన ఆ దేశంలో పుట్టిన వ్యక్తి, ఆయన వ్యక్తిగత ఆలోచనలు ఆయన పర్సనల్. బట్ ఇండియన్ ఎకానమీని తినేటప్పుడు, మీరు ఇండియన్ సినిమాల్లో పనిచేసి ఇండియన్ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ తీవ్రవాద సంస్థని ఖండించడం బేసిక్స్ అని నా అభిప్రాయం. ఎనీవేస్ ఆయన సోషల్ మీడియా ఇక్కడ ఎగిరిపోయింది. నెక్స్ట్ మహీరా ఖాన్ అనే వ్యక్తి, ఆవిడ కూడా రైస్ అనే సినిమాలో పనిచేశారు. అండ్
ఆతిఫ్ అస్లం మన ఇండియన్ మూవీస్ చాలా సాంగ్స్ పాడారు. వీళ్ళు ఇంకా ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళి మన భారతదేశం కశ్మీర్ ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని, కశ్మీరీస్తో వాళ్ళు ఉన్నారని చెప్పి రకరకాల పోడియంస్ మీదకి రకరకాల స్టేట్మెంట్స్ చేశారు వీళ్ళు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కశ్మీర్ అన్నప్పుడు ఎక్కడ ఇండియాని కలపరు. ఇండియా ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కశ్మీర్. అది ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా అదే నిజం. కళ్ళు మూసుకుంటే నిజాలు అబద్ధాలు అయిపోవు. అగైన్ సినిమాల ద్వారా మన ఎకానమీ అటు వెళ్తుంది. ఇప్పుడు ఆతిఫ్ అస్లం లాంటి సింగర్ ఇండియాకి వచ్చి పాడి ఇక్కడ రెమ్యూనరేషన్ తీసుకుని అక్కడ ట్యాక్స్ కడితే ఎక్కడ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ డబ్బులు దేనికి ఉపయోగపడుతున్నాయి, చాలా ఇంపార్టెంట్ ఇది. సరే వీళ్ళు లెవెల్ 2 అనుకుంటే లెవెల్ 3లో వీళ్ళందరినీ తలదన్నే షాహిద్ అఫ్రీది. ఆయన ఎక్స్ పాకిస్తానీ క్రికెటర్. ఈయనంత రాడికల్ గా మాట్లాడతారంటే భారతదేశం మీద పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత టెంట్ వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన. ఇది భారతదేశంలోనే జరిగింది, ఇది ఇండియానే చేసింది. అనవసరంగా పాకిస్తాన్ దుమ్మెత్తి పోస్తుంది అంటే ఎంత స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇది. ఏది మాడకపోతే మూసుకొని ఉండండి. ఈయనకి శిఖర్ ధవన్ గారు ధీటైన జవాబు ఇచ్చారు. అటేమో కార్గిల్లో ఓడిపోయారు, కంప్లీట్ గా దిగజారిపోయి ఉన్నారు. ఇంకెంత దిగజారుతారు మీరు? అనవసరంగా నోటికి ఏది పడితే అది వచ్చింది మాట్లాడడం కన్నా అప్నే దేశ్కే తరక్కి మే దిమాగ్ లగావ్, మీ దేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అంటున్నాడు ఆయన. అండ్ ఆల్సో ఆయన ఏదో ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తి కాదు, మల్టిపుల్ అకేషన్స్ లో ఇదే అనంతనాగ్లో ఎక్కడైతే పెహల్గామ్ ఉందో అక్కడ ఉగ్రవాదిని మిలిటెంట్ అని, ఆ మిలిటెంట్ ఇతని కజిన్ అని, ఇండియా కశ్మీర్ లాగేసుకుందని నోటికి అద్దు అదుపు ఉండదు. తర్వాత ఆడపిల్లల మీద ఎంత రిగ్రెసివ్ థాట్స్ అంటే పాపం ఏదో ఇండియన్ టీవీ సీరియల్ చూస్తున్నారంట, అమ్మాయిలు కూర్చొని హారతి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అంతే. అందులో పాకిస్తాన్ని దూషిస్తున్నట్టు కానీ లేదా వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా ఇంకేదైనా చేస్తున్నట్టు కానీ లేదు. దానికే ఇతని ఫ్యూజులు ఎగిరిపోయి కోపం తారా స్థాయికి చేరిపోయి టీవీని పగలగొట్టాయని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. మీరే చూడండి ఒకసారి. అగైన్ నేను మళ్ళీ ఓ మాట చెప్తున్నా, వాళ్ళు ఆ దేశంలో ఉండేవాళ్ళు, ఆ దేశంపై దేశభక్తి ఉందనుకుందాం. మరి అలాంటప్పుడు మీరు ఏ దేశాన్ని అయితే ద్వేషిస్తున్నారో వాళ్ళ ఎకానమీ మీకు ఎందుకు? ఇవాళ షేబాజ్ షరీఫ్ నుంచి సమా టీవీ అని, యారీ న్యూస్ అని, GNN అని, రాజీనామా, డాన్ న్యూస్, ఇలా పొలిటికల్ ఫిగర్స్ నుంచి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ వాళ్ళ యూట్యూబ్ ఇండియాలో బ్లాక్ అయిపోయింది కంప్లీట్ గా. ఒక బయట థర్డ్ పార్టీ ఎవరైనా బయట నుంచి చూసేవాళ్ళు అనుకోవచ్చు దీంట్లో ఏముంది, వాళ్ళ దేశం నుంచి మేజర్ ఎకానమీ వాళ్ళకి వస్తుందేమో, ఇండియా నుంచి ఏం వస్తుందిలే. బ్లాక్ అవడం వల్ల మనం ఏదో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కానీ వాళ్ళకి జరిగే నష్టం ఏం లేదని మీరు అనుకుంటే ఇవాళ వాళ్ళు చాలా ఇబ్బంది పడున్నారు, చాలా బాధపడుతున్నారు. యూట్యూబ్ నుంచి వాళ్ళకి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అందులో సైజబుల్ చంక్, చాలా పెద్ద పర్సెంటేజ్, అది ఎంత నేను కామెంట్ చేయను కానీ ఆ దెబ్బ వాళ్ళకి తగులుతుంది, ఆ పించ్ వాళ్ళకి చాలా గట్టిగా అర్థం అవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన ఇండియాలో పాలసీల ద్వారా కానీ కొత్త కొత్త కంపెనీల స్ట్రాటజీల ద్వారా కానీ చాలా పెద్ద సంఖ్య మన భారతదేశంలో ఇంటర్నెట్ అలవాటైపోయి ఉంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే మోర్ దాన్ 50%, ఒక 55-56% డైలీ ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తారు. అది నార్మల్ నంబర్ కాదు, అది 140 కోట్లలో సగానికి పైగా. అంటే ఒక 76-77 కోట్లు అనుకోండి మీరు ఇంటర్నెట్ యూజర్స్. అంటే వేరే దేశాలతో కంపేర్ చేస్తే మనం తక్కువే ఉన్నాం, నేను కాదనట్లేదు. చైనా 78% ఉంది, USA 92% ఉంది, సౌదీ అరేబియా లాంటి దేశం 100% ఉంది. బట్ స్టిల్ పాకిస్తాన్ లాంటి దేశంతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ జస్ట్ 27% దగ్గర ఉంది. వాళ్ళకి సరైన కరెంట్లు ఉండవు, గ్యాసులు లేవు, రాత్రిపూట పవర్ కట్లు ఉంటాయి. వాళ్ళు ఇంటర్నెట్ ఏం వాడతారు? ఇంకా ఇంటర్నెట్ వాడాలంటే డబ్బులు కట్టాలి. మన దేశం కన్నా చాలా కాస్ట్లీ ఉంటుంది అక్కడ. అందుకే చాలా ప్రీమియం సెగ్మెంట్ మాత్రం వాడతారు. సో షాహిద్ అఫ్రీది లాంటి వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్ని నడపాలంటే ఆయనకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి ఇండియా ద్వారా. నంబర్ 1, షియర్ నంబర్స్. 75 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అందులో సగం మంది నార్త్ ఇండియన్స్ అనుకుంటే వాళ్ళందరికీ హిందీ తెలుస్తుంది, ఇంకా సగానికి పైగా కూడా ఉండొచ్చు. ప్లస్ దానికన్నా ఇంపార్టెంట్ విషయం క్రియేటర్ ఎకానమీ. అంటే యూట్యూబ్ ఫలానా వ్యక్తి కాంటెంట్ పాకిస్తాన్ నుంచి క్రియేట్ చేస్తున్నాడా, ఇండియా నుంచి క్రియేట్ చేస్తున్నాడా అని చూడదు. మేజర్ ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆ దేశం యొక్క CPV ఏంటి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈ వీడియోస్ నేను తెలుగులో చేస్తున్నా, మన ఇండియన్స్ చూస్తున్నారు. అదే ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆంధ్ర, తెలంగాణ నుంచి బెంగళూరులో ఉండే తెలుగు వాళ్ళు, తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళు, అక్కడక్కడ స్కాటర్ అయిపోయిన తెలుగు వాళ్ళు చూస్తారు, రైట్? సో ఇండియన్ CPV నాకు మేజర్గా వస్తుంది. అది వరల్డ్ హైయెస్ట్ CPV ఏం కాదు, బట్ డీసెంట్ అనుకోండి. ఇదే రీచ్ కానీ US కాంటెంట్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళు నాకన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు, ఒక 20 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. ఎందుకు? వాళ్ళ దేశం యొక్క CPV ఎక్కువ ఉంది. అలాగే ఒకటి, పాకిస్తాన్స్ కాస్ట్ పర్ వ్యూ ఇండియా కన్నా తక్కువ ఉంటుంది, గట్టిగా మాడాల్సి వస్తే సగం కన్నా తక్కువ ఉంటుంది. 2, వాళ్ళ జనాలు తక్కువ ఉన్నారు. వాళ్ళ జనాభానే 24 కోట్ల 26 కోట్ల ఎంతో ఉంది. అందులో 27% అంటే ఎంత? ఒక 10 కోట్లు అనుకోండి. సో 75 కోట్లు ఎక్కడ, 10 కోట్లు ఎక్కడ? అందుకని వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద మనీ ఇండియా నుంచి వస్తుంది. ఈ ఇండియా నుంచి వచ్చే డబ్బుని ట్యాక్స్ రూపంలో వాళ్ళు పాకిస్తాన్కి కట్టాలి. సో బాగా దండిగా డబ్బులు సంపాదించి పాకిస్తాన్ గవర్నమెంట్ కడుతున్నారు. ఆ డబ్బులు వాళ్ళు దేనికి వాడుతున్నారు, ఎలాంటి ఉగ్రవాది సంస్థల మీద పెడుతున్నారో నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఇస్ ఎ రోగ్ నేషన్. అది మన ఇండియన్ డిప్లొమాట్స్ చెప్తున్నారు, మన ఇండియన్ అఫీషియల్స్ చెప్తున్నారు, UN లో కూర్చొని చెప్తున్నారు. ఆవిడ ఇషితా పాటిల్ గారు UN షుడ్ బి టాట్ ఎ లెసన్ అని. అందుకే మనం ఇవాళ IMF కెళ్ళి పాకిస్తాన్ ఫండ్ చేయొద్దు అని చెప్పడం ఒకటైతే, ఇలాంటి ఛానల్స్ బ్లాక్ చేసి మన దగ్గర నుంచి వెళ్ళే క్రియేటర్ ఎకానమీ పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపడం వల్ల పాకిస్తాన్ మనం అష్టదిగ్బంధనం చేస్తున్నాం. పాకిస్తాన్ లోకి వచ్చే ప్రతి రూపాయిని కట్ చేయడానికి చూస్తున్నాం. ఎందుకు? ఆ డబ్బుల్ని వాళ్ళు ఇండియా మీద వాడుతున్నారు. మీరు వెనక్కి వెళ్ళండి, మీరు మీ దేశంలో జరిగేది ఆపండి, చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు, మీరు సపోర్ట్ చేస్తున్నారు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు. ప్లస్ ఏదైతే మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి స్ప్రెడ్ చేస్తున్నారో, ఆల్రెడీ చాలా మంది స్లీపర్ సెల్స్ లోపల ఉన్నారు. ఎంతో మంది బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్ గా మన దేశంలోకి వచ్చి ఉంటున్నారు. వాళ్ళు
వాళ్ళు కంప్లీట్ గా మన దేశస్తుల్లా కలిసిపోయి ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు బయట దేశాల నుంచి ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇక్కడ స్ప్రెడ్ చేసి చాలా డిస్సర్వీస్ చేస్తున్నారు. దాన్ని కట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. నిజం చెప్తున్నాను కదా, ఎవరైతే ఈ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఉన్నారో ఆ పాస్పోర్ట్కి ఎటువంటి వాల్యూ లేదు. ఒక చాలా ఫన్నీ రీల్ ఒకటి చూసాను నేను, ఫన్నీ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ పోస్ట్ అనుకుంటా. పాకిస్తాన్ పాస్పోర్ట్ చాలా స్పెషల్. అది ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ అథారిటీస్ ఈ పాస్పోర్ట్ని చూస్తే, సార్ మీరు లైన్లో ఎందుకు నిలబడుతున్నారు, కొంచెం సైడ్కి వచ్చేసేయండి, ఇటు పక్కకి రండి అంటారంట. అంటే ఏంటి, చెకింగ్ కి పిలుస్తారని చెప్పినట్టు చెప్పడానికి. అలాంటి పాస్పోర్ట్లు వీళ్ళకి ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ పాస్పోర్ట్లు ఇచ్చేసి వేరే దేశాలకు వెళ్ళిపోయి కొత్త పాస్పోర్ట్లు తీసుకొని తద్వారా మళ్ళీ ఇండియాలోకి రావడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే చైనా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది, కానీ చైనా వీళ్ళ వీడియోస్ చూస్తుందా? షాహిద్ అఫ్రీద్ చాలా వైవిధ్యభరితంగా వీడియో ఒకటి తీసి ఇండియా మీద ఉల్టా సీదా ఏదైనా మాట్లాడితే ఏది ఇండియన్ ఆడియన్స్ కే చూపిస్తూ ఆ వీడియో చైనా వాడికి అర్థం కాదు. సో అటు తిరిగి ఇండియాలోనే వాళ్ళ ఎకానమీ ఉంది. సో వాళ్ళ ఆ పాస్పోర్ట్లు తీసేసుకొని అక్కడ కొత్త ఛానల్స్ పెట్టి ఇక్కడ చూపించడం కానీ, లేదా ఐపీఎల్ లాంటి సెక్టర్లో ఒక లండన్ సిటిజన్ లాగో, ఒక యుఎస్ సిటిజన్ లాగో, ఒక మాల్టీస్ సిటిజన్ లాగో వచ్చి ఉద్యోగాలు అడగాలి. అఫ్ కోర్స్ అదే జరగబోతుంది, ఎందుకంటే డబ్బులు రావు. కాన్సిక్వెన్సెస్ అంటారు కదా, అదే పర్యవసానాలు, దాన్ని ఫేస్ చేస్తున్నారు అంతే అనుకోండి. ఇది ఒక్కటే కాదు, ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ డైరెక్ట్ గూడ్స్ ఇండైరెక్ట్ గూడ్స్ అని ఉంటాయి ఇంపోర్ట్లో. అంటే ఒక దేశం ఇంకో దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు కొన్ని సరుకులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ అనుకుందాం, పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ గా ఏవైతే గూడ్స్ ఇండియాకి వస్తున్నాయో వాటిని డైరెక్ట్ గూడ్స్ అంటారు. అటారీ వాగా బార్డర్ నుంచి కానీ, మ్యారిటైమ్ నుంచి కానీ, అదే కంటైనర్ల ద్వారా కానీ వాటిని బ్యాన్ చేసింది ఇండియా. ఓకే, బట్ యు నో వాట్ ఎల్స్ ఇట్ బ్యాన్డ్? ఇండైరెక్ట్ ఇంపోర్ట్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ ఏ యూఏఈకో, ఏ సింగపూర్కో, ఏ థర్డ్ కంట్రీకి దేనికో పంపించి అక్కడి నుంచి మన ఇండియాకి వస్తాయి కదా గూడ్స్, దాని ఆరిజిన్ పాకిస్తాన్ లో ఉంటుంది, మేడ్ ఇన్ పాకిస్తాన్ అనే ఉంటుంది. వాటిని కూడా ఆపేసింది. అంటే ఎక్కడ ఒక రూపాయి పాకిస్తాన్కి వెళ్తుందో అక్కడ కట్ చేస్తుందని చూస్తుంది ఇండియా. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పి FTP 2023 అని ఒకటి ఉంది, ఫారెన్ ట్రేడ్ పాలసీ. వీళ్ళు దాన్ని అమెండ్ చేసి మరి దీన్ని బ్యాన్ చేశారు. అది ఎక్కువ ఉండకపోవచ్చు, ఒక $500,000 ఎంతో ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ టెన్షన్ కి సంబంధించి ఆ ఇంపోర్ట్స్ బాగా తగ్గిపోయాయి. కానీ చెప్తున్నాను కదా, ఇండియా నుంచి ఒక రూపాయి పాకిస్తాన్కి వెళ్ళకూడదు, అది ఇండియా మీదే పాకిస్తాన్ వాడుతుంది అనే ఒక 1 పాయింట్ ఎజెండాతో ఉన్నారు. ఎక్కడ మొదలెట్టానో అక్కడికే వస్తున్నా. ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఎకనామిక్ గా జరుగుతుందో, బ్యాన్స్ పరంగా జరుగుతుందో, వాళ్ళ క్రియేటర్ ఎకానమిక్ జరుగుతుందో, ఇదంతా కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. ఇంకొక వైపు ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తున్నాడు. చాలా మంది చాలా వరకు డౌట్స్ కూడా రేస్ చేస్తున్నారు. ముఖ్యంగా 2024లో ఒక సంఘటన జరిగింది. ఒక బస్సు వెళ్తుంది, ఒక బస్సుని, ఒక 53 సీటర్ బస్సు, అది జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే రియాసీ డిస్ట్రిక్ట్ లో జూన్ 9న పోయిన సంవత్సరం ఇదే రెసిస్టెన్స్ ఫోర్స్ వీళ్ళే క్లెయిమ్ చేశారు, మళ్ళీ వీళ్ళే రిట్రాక్ట్ అయ్యారు. మేమే చేసామని చెప్పి శివ్ ఖోరీ ష్రైన్ అని చెప్పి మన పరమేశ్వరుని చూడడానికి వెళ్తున్నారు. ఆ బస్సును అంబుష్ చేసి ఈ తీవ్రవాదులు, ఈ ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టి 9 మందిని చంపేస్తారు. 2 సంవత్సరాల బిడ్డ కూడా ఉంది అందులో. ఈ రోజు మనం దాని గురించి పెద్దగా మాట్లాడలేదు, కానీ వాళ్ళు కాల్పులు మొదలు పెట్టగానే బస్సు అడ్డం తిరిగి ఎక్కడో కిందకి వెళ్ళిపోయి వెంటనే మన హోమ్ అఫైర్స్ NIA ట్రాన్స్ఫర్ చేసింది జూన్ 17న. అటు ఇండియన్ ఆర్మీ, ఇటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వీళ్ళిద్దరూ జాయింట్ గా ఒక సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. డ్రోన్స్ ని పెట్టి, స్నిఫర్ డాగ్స్ ని పెట్టి మొత్తం జల్లెడ పట్టారు. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు ఒక 10 లక్షలు అనౌన్స్ చేశారు పర్ పర్సన్. ఎవరైతే చనిపోయారో, ఎవరికైతే దెబ్బలు తగిలే వాళ్ళకి 50,000 అని చెప్పి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎవరైతే లోకల్ వ్యక్తి వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడో వాడిని పట్టుకోగలిగారు, కానీ క్వశ్చన్ చేయగలిగారు. కానీ అంతెందుకు, దీనికి సంబంధించిన ఒక 50 మంది ఎవరైతే వీళ్ళకి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోగలిగారు. కానీ యాజ్ ఆఫ్ టుడే ఎవరైతే ఉగ్రవాదుల కాల్పులు జరిపారో వాళ్ళు ఇంకా పట్టుకోలేదు. ఇంకా సర్చ్ ఆపరేషన్ నడుస్తుంది. ఆ భయం ఏదైతే ఉందో ఇక్కడ పెహల్గాం దగ్గర కూడా ఉండడం సహజం. అది బట్ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, మన ఫోర్సెస్ దే ఆర్ డూయింగ్ దేర్ 100%. ఖచ్చితంగా పట్టుకుంటారని నేను భావిస్తున్నా. ఆ నమ్మకం నాకుంది. మనందరం కలెక్టివ్ గా ఎటువంటి ఐడియాలజీ ఉన్నా కూడా, ఎటువంటి పార్టీకి సపోర్ట్ చేసినా కూడా, తీవ్రవాదులు పట్టుబడాలి, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అనే ఒక కలెక్టివ్ కాన్షియన్స్ ఉండాలి. దాన్ని నేను బిలీవ్ చేస్తాను. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ లో రాయండి. శ్రీలంకలో పట్టుకోలేకపోయి ఉండొచ్చు, ఆ టిప్ తప్పై ఉండొచ్చు. బట్ యాజ్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో, దేశం మొత్తం ఆపరేషన్ నడుస్తుంది. ముఖ్యంగా బైసరన్ వ్యాలీలో ఇంకా వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక ఇంటెల్ ఉంది. సో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏ చెట్టుని, ఏ కొమ్మని, ఏ రెమ్మని కూడా వదిలే పరిస్థితి లేదు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఇండియాలో ఉండే ఫారెన్ ట్రేడ్ పాలసీని ఏ ఏజెన్సీ ఓవర్సీ చేస్తారు చెప్పండి మీరు? ఆప్షన్ ఏ ఇస్ RBI, ఆప్షన్ బి ఇస్ SEBI, ఆప్షన్ సి ఇస్ DGFT, ఆప్షన్ డి ఇస్ FICCI, ఫికీ అంటారు. తెలిస్తే ఖచ్చితంగా కింద రాయండి. తెలుసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన టిక్ మార్క్ అది వచ్చి టక్కన వచ్చేస్తుంది. మీరు వచ్చేసేయండి. ఇక్కడ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఇవ్వండి, లేదా ఇలాంటి వీడియోస్ని రీల్ ఫార్మాట్ లో చూడండి, లేదా నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయనే డౌట్ ఉంటే దేర్ ఇస్ అన్ అదర్ పేజ్. ఒకవేళ నా పేజ్లో లేకపోతే ఏజూడ్ రీల్స్ అని ఉంటుంది, అది కూడా మన పేజే. అక్కడ డైలీ కాంటెంట్ వస్తుంటుంది, అది కూడా ఫాలో అయ్యి పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక పాయింట్ మీద నేను ఆలోచిస్తున్నాను. డూ యూ థింక్ ఐ షుడ్ బి డూయింగ్ సెకండరీ వీడియోస్ ఎవ్రీడే? నేను ఎవ్రీడే ఇంకో 2వ వీడియో పెట్టనా? అట్లీస్ట్ 3-4 రోజులైనా 2 వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే లోకల్ గా అండ్ స్టేట్ వైడ్ కూడా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఐ మిస్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం దీని మీద కూడా ఏదైనా ఇష్యూ అయినా కూడా మీ ముందు పెట్టాలి క్రెడిబుల్ గా అనేది నా తాపత్రయం. అంతే. మీరే చెప్పండి, ఇది కంటిన్యూ చేస్తూ 2 వీడియోస్ పెట్టనా, ఆర్ 1 వీడియో పర్ డేనే చేద్దామా? మిమ్మల్ని అడుగుతున్నా, యువర్ కాల్. అండ్ ఈ పర్టికులర్ వీడియో చేశారో నిన్న చేశా నేను. ఇవాళ ఈ కాంటెంట్ క్రియేటర్కి సంబంధించి
ఇండియన్ గవర్నమెంట్ విధించిన బ్యాన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కానీ నిన్న IMF కి ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టింది. ఆ రిక్వెస్ట్ పర్యవసానాలు ఏంటి, అవి పాకిస్తాన్ ఇంకా అకౌంటబుల్ ఎలా చేస్తాయి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో చేశాను. వెరీ ఇన్సైట్ఫుల్ వీడియో. ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐకార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక వీడియో ముందు ఉంటుంది అంతే. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏ రోజు గ్యాప్ తీసుకోకూడదు. ప్రాణం పెట్టి పనిచేయాలి. కరెక్ట్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టాలి అనే తాపత్రయంతో నేను పనిచేసేలా చేస్తాను. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ రిటెన్షన్, ఈ వాచ్ టైం చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు కానీ ఆ కొత్త వాళ్ళల్లో ఒకళ్ళైతే ఈ టాపిక్స్ మీద వచ్చే ప్రతి అప్డేట్ ని రోజు వస్తుంటే అది మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.